కేబినెట్ విస్తరణపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఇంకా 6గురికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి 4 జిల్లాలు కేబినెట్లో దక్కని చోటు లేదు. కేబినెట్ విస్తరణలో ఆ 4 ఉమ్మడి జిల్లాలకే ప్రాధాన్యత అవకాశం కనిపిస్తోంది. రైట్, మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. క్యాబినెట్ విస్తరణపైన ఈరోజు హైకమాండ్తో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. సీఎం అయిన తర్వాత రెండోసారి ఆయన అఫీషియల్గా ఢిల్లీ వెళ్లడంతో ఈరోజు సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణలో ఏదైనా ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పీఏసీ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సంబంధించి సోనియా గాంధీకి అలాగే ఖర్గేకి చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై పూర్తిస్థాయి చర్చ జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. సంక్రాంతిలోపే క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్టుగా నిన్న పీఏసీ సమావేశంలో ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పటి వరకు మొత్తం సీఎంతో కలిపి 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరొక 6గురికి అవకాశం కల్పించాల్సి ఉంది. 6గురికి సంబంధించి కూడా మొత్తం ఉన్న 10 ఉమ్మడి 10 జిల్లాలు చూస్తే ఇంకా 4 ఉమ్మడి జిల్లాలకు ఇంకా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అందులో ఆదిలాబాదు, అలాగే నిజామాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో మిగిలిన 6 మంత్రి పదవులకు కట్టబెట్టాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా మన ఈక్వేషన్స్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే అక్కడ గడ్డం వినోద్ అలాగే వివేక్ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉండడం జరిగింది. వివేక్ సంబంధించి కొడుకు వంశీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వంశీ కనుక పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కనుక అనుకుంటే ఖచ్చితంగా అక్కడ వినోద్కు మంత్రి పదవి అవకాశం కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే ప్రేమ్ సాగర్ మొదటి నుంచి కూడా సీనియర్గా ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, సంబంధించి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నారని కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో వివేక్, వినోద్ అలాగే ఈయన ప్రేమ్ సాగర్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కనుక వెళ్తే అక్కడ సుదర్శన్ రెడ్డి బోధన నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, లాయల్టీ ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. దీంతో పాటు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబీర్ అలీ కూడా ముస్లిం కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారని ఒక టాక్ వినిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కనుక వస్తే ఇప్పటికే గడ్డం ప్రసాద్కు స్పీకర్గా అవకాశం కల్పించారు. అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా చీఫ్ విప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు ఆ కోటాలో బెర్త్ ఖరారు చేసే పరిస్థితి కనబడుతోంది. ఇక ఇబ్రహంపట్నం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డికి ఈసారి క్యాబినెట్లో అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈక్వేషన్ చూస్తున్నారు. ఎందుకంటే రెడ్డికి సంబంధించి కోటాలో ఏ మేరకు ఇవ్వగలుగుతారు, ఇప్పటికే ఇద్దరున్న నేపథ్యంలో ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక హైదరాబాద్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ హైదరాబాద్ లాంటి చోట కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి అనేది ఖచ్చితంగా అవసరం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత కోసం కూడా ఒక సిటీలో ఒక మంత్రి అవసరం కాబట్టి ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మల్కాజ్గిరి నుంచి మైనంపల్లిని పోటీ చేయించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఒకవేళ దానిక నిర్ణయం చేసుకుంటే మైనంపల్లికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఫిరోజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ముస్లిం కోటాలో ఫిరోజ్ ఖాన్ కనుక ఇస్తే ఖచ్చితంగా సిటీలో కొంతమేర యాక్టివిటీ అనేది పెరుగుతుంది, ప్రభుత్వానికి కూడా మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు, ముఖ్యంగా జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, జగిత్యాల నుంచి పోటీ చేసి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇంకొక సంవత్సరాల పాటు కూడా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు చిన్నారెడ్డి వనపర్తి టికెట్ ఆశించారు, కానీ ఆయనకు రాలేదు. కానీ ఖచ్చితంగా పార్టీలో ఏదో ఒక ప్రాధాన్యత ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఒక టాక్ కూడా వినిపిస్తూ ఉంది. వీరితో పాటు జగ్గారెడ్డి కూడా టికెట్కు సంబంధించి మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. ఆయన కూడా సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి తనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెదక్ జిల్లాలో ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ ఒక్కరు మాత్రమే మినిస్టర్గా ఉన్నారు. ఇంకొక మినిస్ట్రీ మెదక్ ఉమ్మడి మెదక్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు హైదరాబాద్ విషయానికి వస్తే మళ్ళీ మదియాష్కి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీసీ కోటలో తనకు అవకాశం కల్పించమని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన 6గురికి సంబంధించి బీసీలలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలో ఇప్పటికే కొండా సురేఖకు అవకాశం కల్పించారు, పొన్నం ప్రభాకర్కు అవకాశం కల్పించారు, అలాగే బీలైలేకు ప్రభుత్వ విప్పుగా ప్రస్తుతం అవకాశం కల్పించారు. ఇక మిగతా 3 కూడా కొత్త వాళ్ళు కావడంతో అది మంత్రి పదవి ఇవ్వడానికి కొంత సంశయిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఓడిపోయిన నేతల నుంచి ఒకరిని తీసుకుని వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తూ
ఉన్నారు. ఇట్లా అనేక ఈక్వేషన్స్ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు దీనిపైన ఒక వర్కౌట్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చ జరిపి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే చాలామంది నేతలు అయితే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తూ ఉన్నారు. తమకు ఏ విధంగా ఒక రీతిలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ స్థాయిలో అటు ఖర్గే అయితే ఖర్గే లేకుంటే రాహుల్ గాంధీ దగ్గర విన్నవించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, కేబినెట్ విస్తరణపై నేడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం